నమ్మించి మోసం చేసి వాళ్ల నాశనాన్ని వాళ్లే కోరుకున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఆత్మకూరు వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆత్మకూరు మున్సిపాలిటీలో ఇటీవల చైర్పర్సన్, వైస్ చైర్మన్, ఇద్దరు కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలోకి చేరటంపై వారి తీరును తీవ్రంగా ఖండిస్తూ వైసీపీ నేతలు వారి అభిప్రాయాన్ని వెల్లడించారు. పార్టీలో ఉన్నత స్థానం కల్పించి వారి అభివృద్ధికి సహకరించిన పార్టీని వీడి వారి స్వలాభం కోసం పార్టీని వీడి వెళ్లిపోవటం రాజకీయంగా వారి పతనాన్ని వారే కోరుకున్నారని అన్నారు. దివంగత మంత్రివర్యులు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి అర్హత లేని వారిని అందలమెక్కిస్తే వారిని కూడా వీరు విస్మరించడం బాధాకరణమని అన్నారు. పార్టీలో ఎంతో ఉన్నత పదవులు పొంది పార్టీ వీడి వెళ్లిపోయినంత మాత్రాన వారి వార్డులలో ఎటువంటి ఇబ్బంది లేదని, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఈ ప్రాంత ఓటర్లు సైతం మరింతగా మాకు సహకరిస్తున్నారని అన్నారు. పట్టణంలోని అన్ని వార్డులలో వైఎస్ఆర్సీపీ పార్టీ బలిష్టంగా ఉందని, వైసీపీ పార్టీ వారు ఎవరూ తెలుగుదేశం పార్టీలోకి వెళ్లలేదని, వాళ్లకు వాళ్లే పసుపు కండువాలు కప్పుకుంటున్నారని, మా పార్టీ వారందరూ కూడా మా పార్టీ వెంటే ఉన్నారని వైసీపీ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అల్లారెడ్డి ఆనంద్ రెడ్డి, పార్టీ నేతలు డాక్టర్ చిల్లూరు ఆదిశేషయ్య, వైస్ చైర్మన్ డాక్టర్ శ్రావణ్ కుమార్, కొండ వెంకటేశ్వర్లు, జమీర్, వినయ్, ముజ్జు, రిజ్వాన్ తదితరులు హాజరయ్యారు. నిజాయితీగా రాజకీయాలు నడిపే కుటుంబం మేకపాటి కుటుంబం. దానికి ఉదాహరణ ఇచ్చారు. ఒక వాలంటీర్కి చైర్మన్ పదవి ఇప్పించారు. ఎవరు? దివంగత నేత గౌతమ్ రెడ్డి గారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి సాక్షిగా. అటువంటి వ్యక్తులకి గాలం వేయడం ఎంతవరకు సబబు? ఇది అసలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ పార్టీలో వచ్చి పెద్ద మనిషిగా మీరు లబ్ధి పొందరు. మీరు రాజీనామా చేయకుండా పోయారు. మా పార్టీ సిద్ధాంతం ప్రశ్నించి ఎవరన్నా చేరాలన్నా ఖచ్చితంగా రాజీనామా చేసి పార్టీ చేరాలి. అది ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ, సామాన్య కార్యకర్త కానీ ప్రతి ఒక్కరి సిద్ధాంతం ఆధారంగా జగన్మోహన్ రెడ్డి పెట్టారు. మేమంతా ఒకటే రాదు. కానీ ఈ విధంగా లబ్ధి పొంది పార్టీ దూషిస్తారు. ఆయన మాట్లాడతాడు, మేమంట అధికార ప్రతిపక్ష డబ్బులు ప్రజలు పెట్టి మేము తీసుకుపోతామంట. గతంలో రాజకీయ నాయకులు ఖర్చు పెట్టాలని చేసే రోజులు ఉన్నాయి. ఇప్పుడు ప్యాకేజీలు ఇచ్చే స్థాయికి దిగజారిపోయారు రాజకీయ నాయకులు. అటువంటి పరిస్థితుల్లో మీరు అందరూ గమనించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆత్మకూరు తిరుగులేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మకూరు పైన జెండా ఎగరడం ఖాయం. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ తిరుగుతున్నాను. రెడ్డి సార్ గారికి, పెద్ద ఆయన రాజమోహన్ రెడ్డి సార్ గారు కానీ ఇంత ఒక పేద మహిళ కింద చేసిన తర్వాత ఆమె ఇట్లా పార్టీకి ద్రోహం చేసి పోవడం అనేది 15th వార్డులో మేమంతా చాలా ఇదిగా ఖండిస్తున్నాము. ఆమె ఎన్ని చేసినా ఏం చేసినా ఏ పార్టీలోకి పోయినా 15th వార్డు వరకు ఖచ్చితంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్కే ఉంటాము. గత 20 సంవత్సరాలుగా నేను ఇక్కడే ఉన్నాను. పార్టీలో డోర్ టు డోర్ నేను తిరిగి నాకు అవకాశం ఇస్తే అన్ని వార్డులకు కూడా వెళ్తాను. నాకు ఆ అవకాశం అనేది ఇస్తే డోర్ టు డోర్ తిరిగి అందరి చేత ఓట్లు వేయించుకొని అఖండ మెజార్టీతో విక్రమ్ సార్ని గెలిపించాలని నేను ప్రతి ఒక్కరు నాతో పాటు ప్రతి ఒక్కరు ఆ వార్డులో కష్టపడి అమ్మాయి ఎన్నిక కోసం కృషి చేస్తే దాంతోపాటు ఆ టైంలో ఉన్న ఒత్తిళ్ళకి అన్నిటికీ తలకోకుండా ప్రతి ఒక్కరు కృషి చేయడం జరిగింది. తర్వాత గెలిచిన తర్వాత మంత్రి గారు ఆలోచించి తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నాకు బాగా గుర్తు చైర్మన్ ఎవరు పెడదామని ఆలోచిస్తూ ఈ అమ్మాయి చదువుకున్న అమ్మాయి. ఆ రోజు యాక్చువల్ గా ఎస్టీ జనరల్ గంధల వేణుకు కూడా అవకాశం ఉంది. కానీ ఈ అమ్మాయి చదువుకుంది. ఈ అమ్మాయి చదువుకున్న అమ్మాయిని మనం పెడితే బాగుంటుందని మంత్రి గారు ఆలోచించి ఏకవాక్య తీర్మానం చేయడం, మీ అందరం దానికి సమ్మతి తెలపడం, పార్టీ నాయకులందరూ ముక్త కంఠంతో మంత్రి గారు చెప్పిన దాన్ని అభినందిస్తూ ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత ఆత్మకూరు ఇతర పార్టీ వాళ్ళ డబ్బు ఎరేసి అగౌరవంగా చూస్తున్నారనేది నా ఆలోచన. అలాంటి పనులు చేసి వాళ్ళని తీసుకువెళ్లడం జరిగింది. నాకు తెలిసి తప్పకుండా ఇక్కడి నుంచి పోయిన సర్దార్ అయితేనేమి, రామాదేవి గారు అయితేనేమి, లేకపోతే వేణు అయితేనేమి, మా చైర్మన్ గారు అయితేనేమి, తప్పకుండా వాళ్ళైతే హ్యాపీగా ఉండరు. కాకపోతే పోయిన తర్వాత 2019 టీడీపీ ఉన్న వాళ్ళనే మళ్ళీ వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. మళ్ళీ వాళ్ళనే టీడీపీలో జాయిన్ చేయించుకుని వైఎస్ఆర్సీపీ నుంచి చేరికలని చెప్పి వేసుకుంటున్నారు. అది మీరంతా ఒకసారి మీడియాలో గమనించండి. ఈ చేరికలన్నీ నైట్ టైం చేరికలు అన్నట్టే ఉన్నది. నైట్ టైం పేమెంట్ చేసుకుని ఉదయం చేరికలు చేసుకుంటూ మళ్ళీ వైఎస్ఆర్సీపీ పదవి ఉండే నాయకులు అయితే పోయినారు. కానీ ప్రజలు కానీ ఓటర్స్ కానీ ఎక్కడే పోలేదు. అందరూ కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మద్దతుగా ఉన్నారు. అందరూ కూడా విక్రమానికి ఆత్మకూరు నుంచి బ్రహ్మాండంగా బ్రహ్మరథం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి కారణం మేము ఈ వార్డులో ఇప్పుడు తిరిగినప్పుడు ప్రజాస్పందన ఏ వార్డులో అయితే ఆ వైస్ చైర్మన్ కానీ ఇట్లా చెప్పుకున్న నాయకులు అయితే పోయినారో ప్రజలంతా తిరగబడి వాళ్ళంతా ముందుకు వచ్చి వాళ్ళు ఆవేశంగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో దానికి తగిన గుణపడని చెప్పేదానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. రాబోయే 13 గోపవరం వెంకటరమణ అనేటువంటి ఆమెను
ఒక ఎస్టీ మహిళను ఒక ఆత్మకూరు లాంటి ఒక పెద్ద మున్సిపాలిటీలో ఆమెను తీసుకొని వచ్చి చైర్మన్ చేసిన తర్వాత తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దిపోయిందండి. తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మోసం చేసి వెళ్ళిపోయింది. నువ్వు మమ్మల్ని మోసం చేసావు అనుకుంటున్నావు కాదు, చచ్చిన వాళ్ళకి సమాధి కట్టుకుంటారు, కానీ నువ్వు బతికుండగానే నీ రాజకీయ జీవితానికి నువ్వు సమాధి కట్టుకున్నావు.